ఎన్టీఆర్ బ్యానర్స్ పీకేయమన్నారట నందమూరి బాలకృష్ణ. జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించి మరి ఇప్పుడు బ్యానర్స్‌ని బాలకృష్ణ తీసేయమని చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. సో, నందమూరి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించి ఒక 4 ఫ్లెక్సీలు అక్కడుంటే వాటిని తీయించేమన్నారు. సో, సీనియర్ రామారావు గారు 28వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌కి విచ్చేస్తున్నటువంటి నందమూరి అభిమానులందరికీ స్వాగతం, సుస్వాగతమని, జూనియర్ ఎన్టీఆర్‌కి స్వాగతం, సుస్వాగతమని మరి చాలా బోర్డులు కనిపించింది. దీంతో ఎన్టీఆర్ గారికి సంబంధించి పక్కనే మన జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన ఫోటోలు కళ్యాణ్ రామ్, హరికృష్ణకి సంబంధించిన ఫోటోలతో ఫ్లెక్సీలు కనిపించేసరికి బాలయ్యకి ఎంతో కోపమొచ్చింది. ఇలా ఫ్లెక్సీలు పెట్టడం ఏంట్రా బాబోయ్! దీన్ని తీసించేయండి తొందరగా. ఘాట్లు కూడా ఫ్లెక్సీలా అంటూ మండిపడ్డారు నందమూరి బాలకృష్ణ. ఆ ఫ్లెక్సీలని ఇప్పుడే తీయించేయి అంటూ గట్టిగా చెప్పినవి మాత్రం పట్టుకుని బాలయ్య ఇంకా ఇంత కోపిష్టిగానే ఉన్నారా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వ్యక్తికి మరి ఈ విషయంలో ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో కోపం వచ్చే తీరుతుంది. మరి అలాంటప్పుడు బాలకృష్ణ గారు కోపడంలో తప్పే ఉంది? మరి చనిపోయినటువంటి వ్యక్తులని సమాధి చేసినటువంటి చోట అది ఎంత పెద్ద పుణ్యస్థలమైనా అవనివ్వండి. అలాంటి చోట స్వాగతం, సుస్వాగతం అని బోర్డులు పెడతారా? అక్కడికి మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటారా? ఒక్కసారైనా బుర్రుండాలి కదా! అంటూ సో, బాలకృష్ణ తరపు వాళ్ళు మాత్రం గట్టిగానే వాదిస్తున్నారు. అయితే ఈ విషయంపై బాలకృష్ణ క్లారిటీ ఇచ్చి ఉంటే ఇలాంటివి జరుగుండేవి కాదు అంటూ చెప్తున్నారు. బాలకృష్ణ అసలు వే ఏ ఏ రకంగా దాన్ని ట్రాన్స్‌ఫర్మేషన్ చేయక ముందే మరి ఖచ్చితంగా తనకి ఏదో ఒక రకంగా సహాయం చేయాలని అడిగినప్పుడు మరి ఈ రేంజ్‌లో అయితే నందమూరి బాలకృష్ణకి సంబంధించి మరి అంతా ఒక్కసారిగా షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కారణం ఎన్టీఆర్ ఫ్లెక్సీలని తొలగించడానికి మరి ఖచ్చితమైన కారణం కావాల్సిన అవసరం లేదు. ఘాట్‌లో ఇలాంటి ఫోటోలు పెట్టకూడదనే బాలకృష్ణ తీయించేసినట్టుగా తెలుస్తోంది.